రాష్ట్రంలో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుంది ప్రభుత్వం. మన ఊరు మన టూరిజం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏ ప్రాంతాల్లో టూరిజం స్పాట్లు ఉన్నాయో గుర్తించి వాటిని డెవలప్ చేయనుంది. ఇందుకోసం స్థానిక యువత, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలను భాగస్వామ్యులను చేయనుంది. సోషల్ మీడియా ద్వారా తెలంగాణ టూరిజాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లడంపై ఫోకస్ పెట్టింది సర్కార్. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధితో పాటు వాటిని ప్రమోట్ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. మన ఊరు మన టూరిజం కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. మారుమూల గ్రామాల్లోనూ పర్యాటక ప్రదేశాల అభివృద్ధితో పాటు వాటిని ప్రపంచానికి పరిచయం చేయాలన్న లక్ష్యంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపడుతోంది. విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, యువతను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులను చేయాలని భావిస్తోంది. మన ఊరు మన టూరిజం కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే తేదీలను ప్రకటించనున్నట్లు తెలిసింది. మన ఊరు మన టూరిజంతో ప్రతి జిల్లాలోని పర్యాటక స్థలాలను గుర్తించడంతో పాటు ఆధునిక సౌకర్యాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. రోడ్లు, వసతి సౌకర్యాలు, గైడెడ్ టూర్స్, డిజిటల్ ప్రమోషన్ వంటి అంశాలపై ఫోకస్ పెట్టింది. సామాజిక మాధ్యమాలు, వెబ్సైట్ల ద్వారా పర్యాటక ప్రాంతాలను రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పర్యాటక రంగం అభివృద్ధితో పాటు హోటళ్లు, రవాణా, చేతి వృత్తులు, గైడ్ సేవలు వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కానున్నాయి. రాష్ట్రంలో చాలా జిల్లాల్లో చారిత్రక ప్రదేశాలు, ఖ్యాతిగాంచిన దేవాలయాలు, కోటలు, చెరువులు, ట్రెక్కింగ్ గుట్టలు ఉన్నాయి. ఆయా జిల్లాల్లో ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఏ పర్యాటక ప్రాంతం ఉన్నదనే దానిపై రూట్ మ్యాప్ సిద్ధం చేశారు అధికారులు. చారిత్రక కట్టడాలు, ఆలయాలు, సహజ జలపాతాలు తదితర పర్యాటక ప్రదేశాలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసేలా కసరత్తు చేస్తున్నారు. కళలు, చేతి వృత్తులు వంటి వాటిని ప్రోత్సహించడంతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేలా టూరిజం శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. మన ఊరు మన టూరిజం కార్యక్రమంలో విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, యువతను భాగస్వామ్యం చేయనుంది సర్కార్. వారికి అవగాహన కల్పించడంతో పాటు పర్యాటక స్థలాల పర్యవేక్షణ, పరిరక్షణలో భాగస్వామ్యులను చేయాలని భావిస్తోంది. పర్యాటక స్థలాల సంరక్షణ, పరిశుభ్రత, ప్రచార కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థలు చేపట్టేలా ప్లాన్ చేస్తున్నారు అధికారులు. ప్రతి జిల్లాలో పర్యాటక అభివృద్ధి కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ టాస్క్ ఫోర్సులు ప్రజాప్రతినిధులు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయనున్నాయి. ఈ కార్యక్రమంతో యువతకు పర్యాటకంపై అవగాహనతో పాటు వారికి ఉపాధి అవకాశాలు లభించే ఛాన్స్ ఉంది.